హాయ్ అండి. ఈరోజు నేను ఎండు మెత్తల్లో కోడిగుడ్లు కర్రీ చేస్తున్నానండి. వీడియోలో ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాను. దీంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. తర్వాత కోడిగుడ్లు వేయించుకోవడానికి ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటే గుడ్లు బాండీకి అంటుకోకుండా వస్తుంది. ఆయిల్ వేడి అయిందండి. గుడ్లు వేసుకుంటున్నాను. గుడ్లు వేగిపోయాయండి. తీసుకుని ఓ 4 పచ్చిమిరపకాయలు అయ్యో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. 4 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు 3 ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ ఇవి బాగా మగ్గించుకోవాలంటే సిమ్లో ఎట్టుకుని కొంచెం మూత పెట్టుకుంటే కొంచెంసేపు మగ్గుతాయి. ఇప్పుడు ఈ శుభ్రం చేసి కడుక్కుని వేడి నీళ్ళు శుభ్రం చేసి కడుక్కుని పెట్టుకున్న మెత్తల్లో ఇందులో వేసుకోవాలి. చెప్పండి. ఈ మెత్తల్లో వేడి నీళ్ళు వేసుకుని శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న మెత్తలు ఒకసారి ఇలా తిప్పుకుందాం. ఒకసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకుందాం. మనం కొద్దిగా ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక 1/2 స్పూన్ కొద్దిగా ఒక 1/2 స్పూను నేను పచ్చి మసాలా పేస్ట్ చేసుకుంటాను కదండి, అది కొద్దిగా మెత్తలు బాగా చిన్నగా ఉన్నాయండి. చెంతంతలో చూడండి. ఒక స్పూను కారం వేసుకుని ఒకసారి తిప్పుకోండి. అంతా కలిసేటట్టు మసాలాలు అవి కలిసేటట్టు కలిసి
ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఫ్రై చేసిన కోడిగుడ్లు కూడా ఇందులో ఓ టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నా టమాటా. ఈ టమాటా ముక్కలండి ముందు వేసుకోవాలి, కోడిగుడ్ల కంటే ముందు వేసుకోవాలి. అటువంటిది మర్చిపోయిందండి, ముందు గుడ్లు వేసాను. టమాటా ముక్కలు కూడా మగ్గితే వాటర్ వేస్తున్నాను. టమాటా ముక్కలు ఉంటాయి. మూత పెట్టేసిందండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. అయిపోయిందేమో చూద్దామండి. సువాసన బాగా వస్తుందండి, కమ్మట వాసన. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని బాగా తిప్పుకుందాం. మూత పెట్టుకొని కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా టేస్ట్ చేయడమేనండి. టేస్ట్ చేద్దామండి. మంచి సువాసన వస్తుందండి. స్మెల్ బాగుంది, గుమ్మలాడిపోతుంది. అమ్మా అమ్మా బాగుందండి, చాలా బాగున్నాయి. మెత్తళ్ళు కోడిగుడ్డు కర్రీ చేస్తారు ఈవేళ. నేనైతే చెప్తున్నాను, చాలా బాగుందండి. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచో చేయమంటున్నాను. ఇవ్వండి మెత్తల కర్రీ, మెత్తల పొద్దు తెచ్చాను. ఎప్పటి నుంచో చేయమంటే ఈవేళ చేసింది. చాలా బాగుంది. సాల్ట్ అయితే సరిపోయింది, అన్ని బాగున్నాయి. ప్లస్ చూడండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు చెప్పేదే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కోఆపరేట్ చేయండి. బాయ్ అండి.